ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నాం. నేను ఒక స్పెషల్ పర్సన్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. తన పేరు ఏలూరి ప్రశాంతి. చాలా చిన్న అమ్మాయి, జస్ట్ 27-28 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. కానీ తను చేసేటువంటి పనులు మాత్రం అవి చూస్తే ఏ జన్మ పుణ్యమో, లేకపోతే ఏ జన్మ సుకృతమో, లేదా దైవాంశ సంభూతురాలా. దైవ కార్యక్రమాలు ఇంతగా ఎలా చేయగలుగుతుంది అనే ఆశ్చర్యం కలుగుతుంది. 108 కలశాలతోటి పాలాభిషేకం చేయించి అనేక మంది భక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి అమ్మవారు ఆమె పిలవగానే వచ్చేస్తూ ఆమె ఏమి కోరుకుంటే అది ఇస్తూ, ఇంత చిన్న వయసులో ఇంత భక్తి పారవస్యంతో చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు ప్రశాంతి గారిని తలుచుకొని చూసి జరుగుతున్న దాన్ని. ఏమనిపిస్తుంది? ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు మీ అమ్మాయిని. మా అమ్మాయి తల్లిదండ్రులు అవ్వడం మా అదృష్టం అమ్మ. కోరుకునేది అది. మనకు తెలుసు ఆ ఏజ్ లో అమ్మాయిలందరూ ఎలా ఉంటారో. అన్ని ఎంజాయ్ చేయాలని, బయట తిరగాలని, పబ్బులకి వెళ్ళాలని, జాబ్స్ చేయాలని, తెచ్చిన డబ్బుని ఖర్చు పెట్టుకోవాలని, ఇలా రకరకాల ఆలోచనతో ఉంటారు ఇవాళ రేపు అంతా కూడా. బట్ అందుకు పూర్తి భిన్నమైనటువంటి అమ్మాయి. ఏమండి, ప్రశాంతి గారి గురించి చెప్పండి. అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అవునండి, మేము కూడా తనతో పాటు అదే కాలనీలో ఉంటాము. తనని చూసి మేము కూడా పూజల విషయంలో, వీటి విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యి, మోటివేట్ అయ్యి మేము కూడా చాలా నేర్చుకుంటున్నాము. తనతో పాటు ఇలా ట్రావెల్ చేయడం అనేది మాకు, మా కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఇంత పెద్ద పూజలు అనేది నేను ఎప్పుడూ చూడలేదు. తన ద్వారానే మేమంతా ఇదంతా చేయడం అనేది, మమ్మల్ని పార్టిసిపేట్స్ గా చేయడం అనేది కూడా మాకు బాగా నచ్చింది. మాది ప్రగతి ఫ్రైడే అండి. కాకపోతే మేము మనుగూరులో ఉంటాము. అయితే నాకు ఈ కలశ పూజ అని తెలవగానే నాకు అవకాశం వస్తుందా రాదా అనుకున్నాను. కాకపోతే లాస్ట్ టైంలో నాకు పేరు ఉంది అని తెలిసింది. వెంటనే మేము వచ్చేసాము. ఆ అమ్మాయి ద్వారా మాకు ఈ అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మేము సఖీ మహిళా మండలి తరపున వచ్చామండి. తను పిలిపించారు ఈ సునీత ద్వారా. మాకైతే మమ్మల్ని మేము మర్చిపోయి ఆ ఆనంద బాష్పంలో తేలి ఉయ్యాలలో ఆడినట్టు అయిపోయింది మా పరిస్థితి. చాలా అదృష్టవంతులం మేము కూడా తనతోటి పాటు. తనకి అదృష్టం కలిగినందుకు చాలా చాలా హ్యాపీ. ఆ భాగ్యం మాకు కూడా కొంత పంచినందుకు ఇంకా చాలా హ్యాపీ. వెరీ వెరీ థ్యాంక్స్. నమస్తే అండి, సుమన్ టీవీ వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు కోటేశ్వరి అండి. నేను 108 కలశం అభిషేకంలో ఉన్నా అండి. మేము మా సఖీ మహిళా మండలి తరపున మేము వచ్చాము 20 మంది దాకా. మార్నింగ్ 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచినామండి. అసలు మాకు నడిచినట్టు కూడా మాకు తెలియలేదు. మాకు అసలు కింద కొద్దిసేపు నడిస్తేనే కాళ్ళు నొప్పులు వస్తాయి. అసలు ఇంతసేపు నడిచామా, ఇంత పూజలో మేము పాల్గొన్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు ఎంత అదృష్టం రావడానికి ప్రశాంతి అమ్మవారి దయ. మాకు అమ్మవారి రూపంలో ఉండి మాకు అవకాశం ఇచ్చిందని మేము కోరుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. మా చేతులతో పాల బిందెలు నడిచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు పువ్వులు పడతాయండి. అమ్మ అడిగిద్ది, ఫ్లవర్స్ అడిగిద్ది, అమ్మ నాకు ఇవ్వవా అని ప్రశాంతి అమ్మ బుజ్జగిస్తుంది. పువ్వు పడితే ఆ పువ్వు మేము చూసి మాకు ఒక వారం రోజులు అది నిజమా కాదా అని ఒక డౌట్ గా అయితే ఉంది. ఎందుకంటే అది వీడియో కదా, సందేహం ఉంది. కానీ టెంపుల్లో ఇప్పుడు పూజ జరిగింది. ఆ పూజ జరిగేటప్పుడు తరంబ్రాల అమ్మ ఎలా వేసిందో, అమ్మ కొద్దిగా కొంచెం అని ప్రశాంతి అమ్మ అడుగుతుంటే, ఆ అమ్మవారు అలా అక్షింతలు అలా పోస్తుంటే మా అందరికి ఒక పూనకం వచ్చేసిందండి. అసలు మాకైతే కళ్ళల్లో ఏడుపు వచ్చేసింది. అసలు నిజంగా ఇంత అద్భుతాన్ని మేము చూసామా అనిపించింది. నిజంగా అండి, మా అమ్మ ప్రశాంతి అమ్మే అండి. నెక్స్ట్ పార్వతి అమ్మవారి ఎంతనో
తర్వాత ఆ అమ్మవారిని కూడా అలానే భావిస్తున్నాం మేము. అమ్మవారు డైరెక్టర్ రాలేక ఈ అమ్మని, ఈ ప్రశాంతి అమ్మను మాకు పంపించారు. తను చేసుకోవచ్చు, వాళ్ళ చుట్టాలను కానీ ఫ్రెండ్స్ కానీ అలా చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా 108 కలశాలను ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇచ్చారు. ప్రశాంతి అమ్మ అంటే, ప్రశాంతి గారు అంటే ఇప్పుడు ఒక శక్తి స్వరూపం అమ్మ. ఒక ఇంతమంది సింగిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఒక శక్తి స్వరూపిణిగా ఆమె మేము భావిస్తున్నాం. ప్రతిదీ కూడా ఆమెను చూస్తేనే మేము పులకరించిపోతాం. ఆమె పూజలు కానీ, ఆమె పూజా విధానం కానీ, 1,00,000 పసుపు కొమ్మలు పూజ చేశారు, రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేశారు, ఇంకా గణపతి హోమం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆమె ఇంట్లో వరకు చేసుకోరు, 10 మందికి ఇస్తారు, 10 మందికి ఆ పుణ్యాన్ని పంచిపెడతారు. వాళ్ళు చేసుకుంటే తనకే వస్తుంది. కానీ అలా చూడదు, స్వార్థం లేని నిస్వార్థ ప్రేమ అమ్మది ఎలానో ఈ అమ్మది కూడా మేము అలా అనుకొని మేము భావిస్తున్నాం. ప్రశాంతి అమ్మ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. మాకు పరిచయం అయినప్పటికీ ఇప్పటికి చాలా చూస్తా ఉన్నాం మేము. తన గురించి ఇంకా ఎప్పటికప్పుడు గొప్పగా కనిపిస్తున్నారు తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. ఎందులో పూజలైనా ఎందులైనా తను కళ్ళలోకి వచ్చింది మాకు రియల్ గా తను చేసి చూపించారు. మా కళ్ళతో కూడా తను చూసింది మా కళ్ళతో చూపించారు అనమాట. అంత గొప్పగా ఈ పూజలన్నీ జరిగాయండి. ప్రశాంతి అమ్మవారు అందరికి 108 మందికి అమ్మవారికి పసుపు కుంకం చీర చారె పూలు గాజులు అన్ని అమ్మవారికి ఎలా అలంకరించిందో మా అందరికి అలా అలంకరించి అమ్మవార్లని పాలాభిషేకం చేయించిందండి. ఈ అదృష్టం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ ప్రశాంతి గురించి నాకు ప్రగతి ప్రైడ్లో అన్ని పూజలు చేస్తున్నారని మా చుట్టాలమ్మాయి చెప్పినప్పుడు నేను విన్నాను. తర్వాత ఇట్లా ఉత్సవం వస్తుంది రోడ్డు మీద, మీరు ఒకసారి చూడటానికి రండి అంటే ఏమో చిన్న విషయం అనుకొని వచ్చా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి పూజల్లో నేను పాల్గొన్న ఉత్సవంలో ఆ ఊరేగింపు నుంచి నేను జలాంజనేయ స్వామి వరకు కూడా నేను ఉండి ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 వరకు ఆ అమ్మాయి పూజలో పాల్గొన్నాను. నిజంగా దైవం అంటే అమ్మాయి ముఖంలో ఆ కళ, అమ్మవారు నిజంగా అంటే లైవ్ అమ్మవారిని మేము చూస్తున్నాం అన్నట్టు ఫీల్ అయ్యాను. ఖమ్మంలో ఒక విధమైన అద్భుతమైన ఒక పూజ జరిగిందని ఫీల్ అయ్యాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతమే ఇది చూడటం అని మాత్రం అనుకున్నా. ఆ చిన్న విషయం అనుకున్న వచ్చి అంత అద్భుతంగా ఉంటే మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించి చుట్టాలందరూ ఫోన్ చేసుకొని ఇట్లా జరిగింది ఖమ్మంలో అని చెప్పుకోవడం జరిగింది. ఇవాళ సుమన్ టీవీ యాంకర్ గారు కూడా నాకు చాలా ఇష్టం. ఇవాళ కొత్త సంవత్సరం వారిని కలిసినందుకు కూడా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ప్రశాంతి తల్లి వచ్చేసి మనకి ఖమ్మంలో, మన ఖమ్మం గడ్డలో పుట్టడం, ఆమె ప్రగతి నగర్ ఏమో గానీ ప్రశాంతి నగర్ గా మారిపోయిందండి కంప్లీట్ గా. అమ్మవారి కళ్ళలోకి రావడం, అమ్మవారి 108 కలశాలతో పాలాభిషేకం చేయమని అడగడము, మమ్మల్ని అమ్మవారు కలిసి మీరు కూడా రావాలమ్మా, మీరు అందరూ కూడా అమ్మవారి స్వరూపాలని చెప్పడం, నిద్రపోతున్న ఆడవాళ్ళని కూడా కార్తీక మాసంలో ఏమైనా మనం వెళ్ళి దండం పెట్టుకొని దీపారాధన చేసుకొని వస్తాం. ఇంత ఘనంగా ఎవరు కూడా అమ్మవారికి కొన్ని వేల రకాల పూలతో అభిషేకం చేయడం, పాలతో అభిషేకం చేయడం, తెలియని వ్రతాలను కూడా చూపించారు అమ్మ. ఇంత చిన్న వయసులోనే ఇంత ఘనంగా అమ్మవారికి పూజ చేయడం అనేది మేము చూడడం చాలా తక్కువ. నెక్స్ట్ ఏంటంటే ఈ ఖమ్మం గడ్డలో తను పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. మా ఇంటికి వెళ్ళడం, ఆమె ఇల్లు కూడా ఎలా ఉందంటే ఒక దేవాలయంగానే ఉంది. అసలు తను రావడం అనేది మాకు చాలా అదృష్టం అండి. మేము చేసుకున్న ఏ జన్మ సుకృతం అనమాట. కలికాలంలో ఆ అమ్మవారే ఈ అమ్మవారి రూపంలో పుట్టి మా యొక్క కోరికలు తీర్చడానికి వచ్చారేమో. ఆ అమ్మ అంశగానే భావిస్తున్నాం ప్రశాంతిని. మేమైతే తనని ఒక ఆడపిల్లలాగా చూడట్లేదు, అమ్మవారి స్వరూపంగానే చూస్తున్నాము. ప్రస్తుతం మనతో పట్టున్నారు ఖమ్మం జలాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి వాసుదేవాచారి గారు, అలాగే ప్రధాన అర్చకులు ఇద్దరు మనతో ఉన్నారు. ఒకసారి ప్రశాంతి గారి గురించి వారేం చెప్తారో వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. ఇంత చిన్న ఏజ్ లో ఆ అమ్మాయి ఇంత పెద్ద దైవ కార్యక్రమాలను తలకెత్తుకొని వాటిని ఎక్కడ కూడా ఏది కించిత్తు లోపం జరగకుండా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటూ ఆ రకంగా చేయటం అంటే అసలు అది సాధ్యమైన విషయం కాదండి. నార్మల్ విషయం అయితే కాదు. అది చాలా చాలా కష్టంతో కూడుకున్నది, నిష్ఠతో కూడుకున్నటువంటిది. దైవాంశ సంభూతులకు మాత్రమే అది సాధ్యం అవుతుంది నాకు తెలిసి. మీకేమనిపిస్తుంది? ఎందుకు ఆ అమ్మాయి ఇలాంటి రూట్లోకి రాగలిగింది ఇంత చిన్న వయసులో? మహానుభావులంతా ఏం చెప్తారంటే శిశురు వేత్తి పసురు వేత్తి గాన రసం పని. అంటే భక్తి అనేటటువంటి బీజం బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలలో అనేటటువంటిది ఎప్పుడు కూడా ఏ దశ కాదు. అంటే చాలా మంది ఏంటంటే వార్ధక్యంలో శరీరం అంతా ఉడిగిపోయిన తర్వాత ఇక తప్పదు అని చెప్పి, ఇక స్వామి నీవే తప్ప నితప్పరంభేవి లేదు, నా శరీరం అంతా పడిపోయింది, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని అప్పుడు మాత్రమే స్వామివారు గుర్తుకొస్తారు, అమ్మవారు గుర్తుకొస్తారు. కానీ నిజమైనటువంటి భక్తి బీజం ఎక్కడ అంటే పరిసర ప్రభావంలో వస్తుంటుంది, లేదా పూర్వజన్మ సుకృతం మూలాన వస్తుంది. ఆ పూర్వజన్మ సుకృతం కావచ్చేమో. మరి ఒక భక్తి భావాన్ని మనస్సులో నిలుపుకోవటం, అందులో నేటి తరంలో
ఎందుకంటే కరెక్ట్ కరెక్ట్. ఒక మీడియా మాధ్యమం కావచ్చు, లేదా సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, వీటన్నిటికీ ఉండేటటువంటి ఒక కొత్త నూతన పోకడలు ఏవైతే ఉన్నాయో అవి ఆకలింపు చేసుకోకుండా పాశ్చాత్య విధానంతోనే మమేకమై అమ్మవారి యొక్క ఆ ప్రేమ, అంటే అది భక్తి అనుకోము మేము, మమేకమైపోతుందని అనిపిస్తుంది. అంటే బాగా ఎక్కడంటే భక్తి పరిపక్వం అయిపోయిన తర్వాత ఒక రామదాసు ఉన్నాడు చూసారా, అవును, ఎవడబ్బ సుమ్మని కొలుకుతూ తిరిగేవంటే సొంతంగా ఏదో కొడుకునో తండ్రినో నిలదీసినట్లు ఉండేటటువంటి ఆ జీవాత్మ పరమాత్మ మధ్య ఉండేటటువంటి బంధం, మరి అటువంటి బంధం ఆవిడకి ఏర్పడిందంటే అది పూర్వజన్మ సుకృతమే తప్ప ఇప్పుడు చేసుకునేటటువంటిది కాదు. అది ఆవిడ అమ్మవారు ఆవిడ మీద ఉండేటువంటి కరుణ, అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, అనురాగం అని చెప్పి మాత్రమే నేను. కానీ ఇలాంటి వాటితోటి ఇహలోక సంబంధాలతోటి లేకపోతే అంటే వైవాహిక జీవితాలకి దూరం అవుతారు అని అంటుంటారు కొంతమంది. కానీ ఇలా అయితే ఎలా మరి? అది వాళ్ళ తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళ బంధువులకు, వాళ్ళ తోడబుట్టిన వాళ్లకు బాధ కలిగించే విషయం కదా. అయితే మనుస్మృతి ఆధారంగా ఏం చెప్పబడిందంటే అగస్త్యుడు కావచ్చు, వశిష్ఠుడు అరుంధతి, అత్రి అనసూయ, కశ్యప ప్రజాపతి దితి అదితులు, వీరంతా వారు సప్తఋషులే. ఋషులైనంత మాత్రాన ఏదో వైవాహిక బంధాన్ని విడదీసుకొని భగవంతుడిని సేవించలేదు. వారు తమ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తూనే, గృహస్థాశ్రమ ధర్మాన్ని కొనసాగిస్తూనే స్వామివారి యొక్క వైపు ప్రయాణం అయ్యారు. అలాగే కలియుగంలో కూడా భగవంతుడిని సేవించాలంటే వైవాహిక బంధం అడ్డం అనేటటువంటిది ఎక్కడా లేదు. మురికి గుంటలో పుట్టేటటువంటి తామర పువ్వు కూడా ఆ పవిత్రత దానికే ఆపాదింపబడుతుందే తప్ప వైవాహిక బంధాలు ఇవన్నీ అడ్డమేం కావు. కాకపోతే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాలను మాత్రమే జయించమని చెప్పింది కానీ బంధాలను మాత్రం ఎప్పుడూ కూడా జయించమని చెప్పలేదు. బంధం కావాలి, కాకపోతే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి చెప్పబడుతోంది. ఆ సంసార సాగరం అనేటటువంటిది ఎప్పటి వరకు ఉండాలంటే ప్రౌఢ దశకు మాత్రమే వచ్చేంత వరకు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత అమ్మవారిలో మమేకం కావాలి. భర్తలో భగవంతుడిని చూడవచ్చు, తన కుమారుల్లో భగవంతుడిని చూడవచ్చు. ఇందాక మీరు బహుశా చూసే ఉంటారు, గడ్డం పట్టుకుని బతిలాడుతోంది ఆవిడ. అంటే తన బిడ్డో, తన తల్లిలో, తన సోదరో ఎవరో ఉన్నట్టుగా ఆవిడ అందులో తాత్యాత్మం అవుతోంది. అంటే అది మమేకమయ్యేటటువంటి ఓ అవినాభావ సంబంధం. ఆ అవినాభావ సంబంధానికి ఈ వైవాహిక బంధాలు కానీ, ఈ జన్మ బంధాలు కానీ, ఈ జరా బంధాలు కానీ ఏమీ అడ్డం రావు. కాకపోతే అది ఆమె మనస్సులో పుట్టేటటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా నడవాలి తప్ప అమ్మవారి కరుణ, అమ్మవారి ఆదేశం, ఆవిడ ఎలా ఆదేశం ఇస్తుందో ఆవిడ నడుస్తోంది. పెళ్ళంటే పెళ్లిలోనే వెళ్ళిపోతుంది, సంసారం అంటే సంసారంలోనే పెడుతుంది, పుత్ర సంబంధం, పుత్రికా సంబంధం అంటే అలాగే పెడుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే నన్ను ఆరాధించమని ఆవిడ చెబుతున్నారు. 108 కలశములతో, అందులో క్షీరములతో, మరి క్షీరసాగర శయన అని చెప్పబడుతోంది అమ్మవారు. అదేవిధంగా పుట్టిల్లు అని చెప్పబడుతోంది. కాబట్టి ఆవిడ ఆ 108 కలశాలతో ఆవిడ ఆదేశించారు, ఆవిడ చేశారు. అలాగే అమ్మవారి కలశాలతో ఈ వయసులో చేయటం కూడా అది సాధ్యమైన విషయం కాదండి, మామూలు విషయం కాదు అసలు. అది అమ్మవారి అనుగ్రహం అనే వీరందరూ కూడా, ఇంతమంది సువాసినులు, ఇంతమంది పెద్దలు, వీరంతా కూడా అమ్మవారి అనుగ్రహం, ఆమె దృఢ దీక్ష, పట్టుదల అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతంలో ఏం చెప్తారంటే చారుమతీదేవికి స్వప్నంలో కనపడి నీవు ఈ వ్రతాన్ని ఆచరించు, నీతో పాటు ఇంకా కొంతమందికి ఆచరింపజేయి, వాళ్ళందరూ పునీతులు అవుతారు నీతో పాటు సహా అంటే ఆవిడ ఆచరింపజేసిందట. ఈవిడ కూడా తనొక్కటి కాకుండా 108 మందే కాకుండా ఇంకా మిగతా వచ్చినటువంటి వారందరికీ కూడా భాగస్వామ్యాన్ని కల్పించడం అనేటటువంటిది మరి చాలా ముదాహమైనటువంటిది. అదే ఇంకొకటి ఏంటంటే ఆ సంకల్పము తన ఒక్కదాని కోసమే చెయ్యట్లేదు ఆమె, లోక కళ్యాణం అన్న ఆలోచన కూడా తన మనసులో ఉంది. చిన్న వయసులోనే బ్రాడ్ మైండ్ తో ఆలోచించడం, అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఆమెకు ఉండాలి. తప్పకుండా ఆమె ఏదైతే కోరుకుంటున్నారో అలాగే నడవాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాము. ఈ ప్రపంచంలో అమ్మను మించినటువంటి దైవం లేదు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే, అమ్మ దయ లేకపోతే ఏది లేనట్లే. ఎందుకంటే అమ్మవారు మహాకవులు కూడా తల్లిని మించిన దైవం ఉన్నదా, అందుకే అమ్మవారు లేకపోవడంతోనే సాక్షాత్తు నారాయణమూర్తి గారు కూడా వైకుంఠం నుంచి దిగొచ్చేసి ఈనాడు తిరుపతి అనేటటువంటి ఆ విషయానికి వచ్చారు. కాబట్టి అమ్మవారిని ఆవిడ ఆరాధించడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం. మీతో పాటు అందరినీ కూడా అమ్మవారి యొక్క దయతో పునీతులను చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు యాక్చువల్లీ ఖమ్మంలో తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు, ఇలా చేస్తుంది ఆ అమ్మాయి, చాలా చిన్న ఏజ్, బాగా చేస్తుంది అమ్మాయి అంటే నాకు అర్థం కాలేదు. చిన్న ఏజ్ లో అమ్మాయి చేయడం ఏంటి అని అడిగాను. తెలీదు, ఎప్పటి నుంచో చేసింది, మొన్న కలశాల పూజ కూడా చేసింది ఆ అమ్మాయి, మొత్తం ఖమ్మం అంతా అదే మాట్లాడుకుంటున్నారు అంటే
సరే చూద్దామని చెప్పేసి ఈ రోజు మీ దగ్గరకు వచ్చాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మీరు ఇలాంటి రూట్ లోకి వచ్చారు? చాలా చిన్న ఏజ్ లో అంత భక్తి పారవస్యం ఏంటి, అంత భక్తి భావం ఏంటి అసలు? నిజం చెప్పాలంటే ఒక రూట్ లోకి రావడం అనేది అంటే ఏం లేదండి, మనలోనే దైవత్వం ఉంటుంది. అంటే నాకు తెలిసిపోతుంది నేను ఏం చెయ్యాలన్నా, ఏం ఆలోచించాలన్నా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా లేదా ఒక మంచి పని చేయాలన్నా నా సెన్స్ ఏదో చెప్తా ఉంటాను. అంటే నువ్వు ఇలా చేసే అంటది, నేను అలా బ్లైండ్ గా చేసేస్తాను. సపోజ్ ఇంట్లో మమ్మీ ఏదైనా అంటారు, అమ్మ అది వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అవుతుంది అని అంటే వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా, ఇదేదో అనిందిలే అని అనుకున్న టైంలో చిన్నపిల్ల కదా అని ఈజీగా తీసుకునేవాళ్ళు. వాళ్ళు చేసినా అది ఫెయిల్ అయ్యి మళ్ళీ అరే ఇది అనింది కదా అని అలా 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 మా ఇంట్లో వాళ్ళు, తర్వాత మా పక్క ఏ ఏజ్ నుంచి అలా? ఏజ్ అని ఏం చెప్పలేమండి, దానికి నాకు గుర్తు లేదు. చిన్నగా 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 ఇంకా ఈ 5 years నుంచి బాగా అన్నమాట. అమ్మ అంటే మనలోనే ఉంటది అనేది నాకు తెలుస్తుంది. మనం ఒక దైవత్వంలోనే వెళ్ళాలి, ఒక దైవత్వంలోనే పూజలు చెయ్యాలి అనేది ఏం లేదు. నాతోనే అమ్మ ఉంది, నాలోనే అమ్మ ఉంది అని నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నేను ఎవరితో అయినా మాట్లాడినా, ఎవరితో అయినా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నా, వాళ్ళ అనుభవాలు చెప్పడము, నీలో ఏదో కనిపిస్తుందమ్మా అనడము. నేను అనుకుంటాను ఎవరు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా నేను తీసుకోను మైండ్ కి, వాళ్ళకి ఏదో అనిపిస్తుంది అలా చెప్తున్నారు అని ఆపేసేదాన్ని. కానీ అది ఏమైపోయిందంటే రాను రాను అమ్మని ఇప్పుడు చూసారు కదా, ఒక పువ్వు అడిగితే నాకు ఏ పువ్వు కావాలో అదే వేస్తుంది, నేను అక్షింతలు అడిగితే అవే వేస్తుంది. అది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు, కానీ నేను రిఫ్లెక్ట్ అయితే అమ్మని నేను అడగాలి, నువ్వు అడుగు అని నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత జనము వచ్చి ఇంత అమ్మవారిలాగా నేను 108 కలశాలతో 108 మంది స్త్రీమూర్తులతో నేను ముక్కోటి దేవతలే నా ఇంటికి వచ్చారని నేను భావించడము, వాళ్ళందరూ వచ్చి కార్యం చేయడము. ఈరోజు చూడండి అందరూ ఎంత బాగా వాళ్ళ ఒపీనియన్స్ గానీ వాళ్ళు అసలు ఏడ్ చేస్తున్నారు. కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు దేవుడికి అంటే పూజలే చెయ్యాలి అనుకుంటారు, కానీ నా రూట్ అది కాదు. నేను సామాన్యమైన లైఫే నాది, అందరిలాగానే నా జీవనం ఉంటుంది. కానీ దేవతలకి, అమ్మవారికి నాకు ఏదో ఉంది. నన్ను నేను మెడిటేషన్ లో కూడా నువ్వు నాకు చెప్పాలి, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, అందరిలాగా నాకు ఎందుకు లేదు అలా అని నన్నేమి ఇప్పుడు పూజల్లో అలా ఏముండదండి. ఫ్రెండ్లీగానే నార్మల్ గానే ఉంటాను, కానీ మనసులో ఎప్పుడు దీపం వెలుగుతుంటది. ఆ అమ్మని ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా అమ్మ ముందు దీపం నాకు కనబడుతూ ఉంటది అంతే. ఇంకా నేను చేసే పూజ ఇలా నాకే ఎందుకు జరుగుతుంది, నాకు ఎందుకు ఇంత అమ్మవారి భక్తి వస్తుంది అని నేను పెద్దవాళ్ళ పీఠాధిపతుల్ని కూడా అడిగాను. నా గురించి నేను రీసెర్చ్ చేసా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అన్ని చెప్పాను. ఇలా ఇన్ని పూజలు చేశాను, ఆ పూజ చెయ్యాలి అనుకుంటే ఎవరైనా అడ్డంకులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో ఒక మనకి పనులు వస్తాయి. చాలా మంది ఒక వ్రతం కూడా చేయలేకపోతున్నాం, మాకు 2-3 years నుంచి అంటారు. నేను ఇలా అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా అదొక 2 months లో అయిపోతుందండి. అది ఎంత పెద్దదైనా కానివ్వండి, రూట్ మొత్తం ఓపెన్ క్లియర్ అయిపోతుంది, నాతో చేపిస్తుంది. నేను ఈ పీఠాధిపతుల్ని కలిసి అడిగా, ఏంటండి నా గురించి, నా లైఫ్ ఏంటి అని అడిగాను. నువ్వు కారణ జన్మురాలు అమ్మ అని చెప్పారు. ఆయన 70 ఏళ్ల సర్వీస్ లో నేను ఎక్కడ చూడలేదు తల్లి, ఇలా అమ్మవారిని కల్లోకి వచ్చి చేయించడం ఏంటి, వేరే ఆప్షన్ లేదు. ఇంకా అమ్మ రావాలి అంటే కలే అంట, ఇంకొక దారి లేదు మానవుడికి అని చెప్పారు. ఒక్కటే దారమ్మా, దేవుడు డైరెక్ట్గా కనిపించాడు, స్వప్నంలోనే చెప్పాలి. పీడకలలు వచ్చినా మనకేదో జరగబోతుంది అని చెప్తాదంట, మంచి వచ్చినా మంచి చెప్తాదంట. నువ్వు చెయ్యి, లోక కళ్యాణం జరుగుతుంది అంటే లోక కళ్యాణం జరుగుతుందండి. నేను ఇంత పెద్ద కార్యం చేస్తున్నాను, రేపు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. ఇప్పుడు నేను ఇలాగే వెళ్తూ ఉంటే నాకు మళ్ళీ మనసులో నార్మల్ అమ్మాయిలాగా ఒక పెళ్లి, ఒక హస్బెండ్ అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నాకు పెళ్లి అవ్వాలి, నాకు ఎలాంటి వాడు రావాలి అన్ని నాకు ఉంది, నాకు ఎవరు రావాలి అనే క్లారిటీ నాకు ఉంది. ఇప్పుడు నా మనసులో అమ్మ ఎలా ఉందో ఆ లైఫ్ చూపిస్తుంది కదా నాలో. అంటే నువ్వు మానవ జన్మ ఇచ్చినందుకు నార్మల్ గా అందరు లేదు, కానీ దైవత్వానికి సంబంధించి జరగాల్సినవన్నీ జరిపిస్తుంది. నాకంటూ ఒక వాల్యూ ఇస్తుందేమో, నన్ను ఒక తామర పువ్వులాగా అలా నిలబెడుతుందేమో అంటే నాకు చెప్తుంటది అమ్మ, మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఏది ఇష్టమో అదే చేస్తుంది. నాకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా తినాలన్నా అవి జరిగిపోతాయి అంతే. నాకు ఏదైనా జరగాలి అన్నా అమ్మే చెప్పిస్తుందండి. అవునా? అంతే. ఇంకా నేను ఆ రూట్ లో వెళ్ళాలి అనుకున్నానంటే అది ఓపెన్ అయిపోతుంది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా అంతే, ఇంకా అక్కడికి వెళ్దాము అనుకుంటాం. సపోజ్ ఏదో పార్క్ లేదంటే ఏదన్నా ఎక్కడైనా అకేషన్ కి వెళ్ళాలనుకుంటాము, అలా కూడా వెళ్ళిపోతాను.
మూవీస్ చూస్తారా? ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకటి బయట ఎక్కడన్నా సరదాగా అదేమి ఉండలేదు. షాపింగ్స్ కి షాపింగ్స్ చేస్తాను బాగా. శారీస్ కొనుక్కోవడానికి చాలా కలెక్షన్స్ ఉంటాయి నా దగ్గర శారీస్. అంటే మ్యారేజ్ కి అందరూ అడిగారు మ్యారేజ్ ఏంటి అని నన్ను అందరూ అడుగుతున్నారు. నేను ఎవరిని భక్తి భావంలో ఉన్నప్పుడు ఆ ఆలోచన అసలు తట్టదు రాదు అనే ఒక డౌట్ అందరిలో లేదండి. లేదు ఇక్కడ ఉంది, మ్యారేజ్ అనేది కూడా ఉంది. నేను ఎవరిని చేసుకోవాలి అమ్మ నిర్ణయించింది, వాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తుంది. సూపర్. నా మనసులో బలమైన కోరిక ఉంది, ఆ అమ్మకి తెలుసు, నాకు తెలుసు. అంటే నా జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది అమ్మ. కానీ తను తోడుంటది, ఒక తల్లి బిడ్డల్లాగా అనుకోండి. ఈ జనరేషన్ లో ఏంటి, దైవత్వం అంటే దైవత్వమే, లేదు అంటే నార్మల్ లైఫ్ అంటే నార్మల్ కాదండి. మనలోనే దైవం ఉన్నాడు, మనకి మానవ జన్మ ఇచ్చినందుకు మన లైఫ్ ని మనం లీడ్ చేయాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను మంచిగా ఇప్పుడు మామూలుగానే ఉంటున్నాను కదా, మరి దైవత్వంలోనే కంటిన్యూగా వెళ్ళకుండా అలా చేస్తున్నాను. సో నేను పీఠాధిపతుల్ని కలిసినప్పుడు నీకు ఇలా జరుగుతుంది అని నువ్వు భయపడకమ్మా, నీ జీవితం ఎక్కడా ఆగదు, నీ లైఫ్ నీకు ఇచ్చే ఉంటది అమ్మ, కానీ నీతో ఏదో చేయించాలనుకుంటుంది. ఒకటి చెప్పారు ఆయన, కొన్ని జన్మల క్రితము దేవతల కాలంలో కూడా తను చనిపోయి అంటే మళ్ళీ పుడతారు, పుట్టి దేవతలే మనిషిగా ఎత్తి దేవతలకి పూజలు చేయించుకుంటారు అని నాకు ఆయన లాస్ట్ గా చెప్పింది. అది అంటే ఒక దేవతే మళ్ళీ పుట్టి మళ్ళీ పూజలు చేస్తుంది. ఇప్పుడున్న కలియుగంలో ఇలాంటిది తక్కువ ఉంది కాబట్టి నీతో కొంత చెప్పించాలి అని నాకు క్లారిటీ ఇచ్చారనమాట. అప్పుడు కొంచెం ధైర్యంగా వచ్చింది. అప్పుడు ఈ పూజ చేయడానికి ఏంటి రీజన్? అమ్మవారు కల్లోకి వచ్చారండి గత 3 నెలల క్రితం. అంతకు ముందు 1,00,000 పసుపు కొమ్ముల నోము చేసా, అది కూడా చాలా మంది ముత్తైదులకి, మరి అది ఎలా పాస్ అయిందో కానీ చాలా రీచ్ అయ్యి చాలా మంది వచ్చి ఆడపడుచులందరూ పసుపు కొమ్ములు తీసుకున్నారు. అది జరిగిన ఒక వారం తర్వాత నా కలలో అమ్మవారు అనమాట అడవిలో ఉన్నట్టు నన్ను పిలిస్తే నేను వెళ్ళడము జరిగింది. ఏంటమ్మా అంటే పాలు అభిషేకం చెయ్యి అంది. నేను ఎలా చేయాలమ్మా, నా దగ్గర ఏం లేదు కదా అని చెప్పాను. ఒకసారి చేతిలో చూడు అనగానే ఇలా అంటే ఒక వెండి బిందెలాగా ఉంది, ఇంత కలుషం లాగా, అందులో పాలు ఉన్నాయి, అభిషేకం చెయ్యి అంటే నువ్వు అంత ఎత్తుగా ఉన్నావు కదమ్మా, నేను ఎలా చేస్తాను అంటే కింద చూడు అనేది. కింద చూస్తే ఒక పెద్ద రాయి లాగా ఉంది, అది ఎక్కువ నేను అందుతాను అంది. అలా ఎక్కాను, పోసాను. మళ్ళీ పోసాను కదా అని ఏంటి వెళ్తున్నావు 108 పోయి అంటే 108 ఎక్కడ ఇచ్చావమ్మా, ఒకటే కదా అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఆడపడుచులు బిందెలు తీసుకొస్తున్నారు అని చెప్పింది. ఇలా తిరిగి చూడగానే వాళ్ళు ఎవరో అంటే కళ కదా ఇస్తూ ఉన్నారు, నేను పోస్తూ ఉన్నానండి. అసలు ఆ కళలాగానే నిజంగా జరిగింది. అసలు నేను ఎంత అదృష్టం చేసుకున్నానో, ఏ పుణ్యం చేసుకున్నానో కానీ అది కళ అంటే అందరికీ వస్తుంది, చెయ్యాలన్న సంకల్పం రాలే, అదే నిజం అవ్వాలని కూడా లేదు. అసలు ఎలా అయిందో కూడా ఈ రోజు అయిపోయింది, ఇదంతా అయిపోతుంది, ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోతుంది. అంటే అమ్మ ఉన్నట్టే కదండి. అవును, ఆ తల్లి ఉన్నట్టే. ఈ నా వల్ల అందరికీ భక్తి పెరుగుతుంది, పూజలు చేయాలి, మంచిగా దేవుణ్ణి కొలవాలి, మన పనులు మనం చేసుకుంటూ పోవాలి. అలా మిమ్మల్ని చూస్తుంటే కూడా సాక్షాత్ అమ్మవారి లాగే ఉన్నారు, అందరూ అలాగే అంటున్నారు. ఇప్పుడు మరి ఇలా చేస్తుంటే పేరెంట్స్ కానీ లేకపోతే అక్క వాళ్ళు కానీ వీళ్ళెవరు అబ్జెక్ట్ చేయట్లేదా? ఫస్ట్ లో ఎందుకు ఇలా చేస్తుంది అనేవాళ్ళు. లేదక్క నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము, ఇలా కల్లోకి వస్తారు, బాగా మాట్లాడతారు. అంటే మాట్లాడడం అంటే ఏదో ఉగ్ర రూపం కాదు, శాంతమూర్తి లాగా. ఇంకా మీరు అన్నారు కదా కూల్ గా ఉంటారు, లక్ష్మీదేవి లాగా నాకు ఆ పేరు పెట్టేశారు. మీరు చాలా కూల్ గా ఉన్నారు మరి. అలాగే ఉంటాను కానీ అంటే చేయాలనిపిస్తుంది అని చెప్తే చిన్నగా ఈ రోజు కొంచెం చేస్తుంది, రేపు ఎక్కువ, అలా 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 ఈ రోజు లోక కళ్యాణం చేసే అంత దాకా వచ్చిందండి. మీ ఇల్లు చూసాను ఇందాక, అమ్మో అసలు ఇల్లే పెద్ద దేవాలయం లాగా ఉంది. ఎక్కడ చూసినా అమ్మవారు ప్రతిరూపాలు లేదా అమ్మవారు అసలు మొత్తం అమ్మవారు ఉన్నట్లే ఉంది అక్కడ. టెంపుల్ లో ఫీలింగ్ అందరూ అంతే అంటారు, సాక్రెడ్ ఫీలింగ్, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అసలు చాలా బాగుంది. అవునండి, అదైతే నిజమే. మా ఇంట్లోకి ఎవరు చెప్పులు వేసుకుని రావాలన్నా రావాలనిపించదు, రాలేరు, గేట్ బయటే వదిలేసి వస్తారు. అది ఆలయం, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇది దేవాలయంలో ఉంది అని చెప్తారు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు. వీళ్ళంతా కూడా నా ఒక్కదాని వల్ల కూడా చాలా హ్యాపీగా. ఏంటి ఆశయం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్ గా? ఏంటి ఆశయం ఏమన్నా ఉందా? ఫర్దర్ గా మ్యారేజ్ అంతేనా? ఇంకా అంటే అమ్మవారికి సంబంధించి పూజలకు సంబంధించి ఎలాంటి నేను అనుకోనండి, తను చేపి అప్పటికప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకోలేదు, తను చేపిచ్చేసారు కదా, నన్ను కూడా ఆవిడే పంపారు. అంతే కదా, ఇవాళ ఈ కార్యం జరిగింది అంటే అమ్మదే.
అంటే ఇంకా తనే ఇంకా నన్ను ఎంచుకున్నారు, ఇంకా నాతో చేయించాలి అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు ఓపిక ఉన్నన్ని రోజులు, నా ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజులు నేను చేస్తూనే ఉంటాను. అమ్మవారు అంటే రౌద్ర రూపం, ఉగ్ర రూపం అని చెప్తూ ఉంటారు కదా, అట్లాంటిది ఎప్పుడన్నా భయంగా అనిపించడం గానీ లేకపోతే ఏదైనా సంఘటన గానీ అలా ఏదైనా జరిగిందా? నాకు లేదండి, భయంగా ఎప్పుడు జరగదు. నాకు గౌరీదేవి బాగా వస్తుంది కల్లోకి, మంచిగా పసుపుతో ఉన్న గౌరీదేవి బాగా వస్తుంది. నీళ్ళల్లో కూర్చొని లేదా ఎక్కడైనా కూర్చుని నాకు దండ వేయంటది. ఇప్పుడు పాలు పోయించుకున్నట్టు అలా చాలా సార్లు దండ వేశాను, పసుపు కుంకుమ వేశాను. అలా జరుగుతుంది. అన్ని కళలు గుర్తుంటాయా? కొన్ని గుర్తుండవు అని చెప్తా ఉంటారు కదా. లేదు, గుర్తుంటాయి అన్ని. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కూడా వస్తారు. ఆయన కొండ మీద ఉన్నట్టు, ఆయన ఎదురుగా ఉన్నట్టు, నేను దీపం పెడుతున్నట్టు వస్తుంది. గ్రేట్ అసలు. ఉలిక్కిపడి లేస్తాను నేను ఇలా. అంటే అందరినీ అడిగాను ఇలా నాకు ఎందుకు జరుగుతాయి అని, మీకే ఎందుకు జరుగుతుంది అని అడిగితే ఏం పర్లేదు, ఏం భయపడద్దు అన్నారు. నీకున్న అదృష్టము ఈ కలియుగంలో కోట్లలో కూడా ఒకరికి రాదు అని చెప్పేసి ఆయన ఆశీర్వదించారు. నాకు దండం పెట్టకమ్మా అన్నారు ఆయన. అంత పెద్ద అయినా నాతో దండం పెట్టించుకోలేదు. నాకు అస్సలు వద్దు, నువ్వు అమ్మతో సమానం అని చెప్పారు నాకు. కానీ మంచిగా ఉంటది నీ లైఫ్, నీ భవిష్యత్తు కూడా అమ్మే ఇస్తుంది, నువ్వు ఏదో చేస్తావు లైఫ్ లో, ఒక మంచి 10 మందికి మంచి జరిగే విషయం ఉంది నీతో అని చెప్పారు నాకు. ఏదో మంచి కార్యం అయితే నా వల్ల ఉంది అనేది నిన్ను ఎంచుకున్నారు నీ భక్తి చూసి. మనము పూజలో కానీ ఎందులో అయినా లోడ్ చేస్తాం కదండి, అన్ని సరిగా పెట్టలేము ఏది. కానీ నేనేంటి అంటే పూజ చేస్తున్నప్పుడు చూస్తాను కానీ నేను ఏది మైండ్కి తీసుకోను. ఒక ఫోన్ రానివ్వండి, ఒక మనిషి పలకరించనివ్వండి, నాకు అవసరమైంది అడుగుతానే తప్ప నేను ఏది పట్టించుకోను. ఇంకా శ్రీమాత్రే నమః అనుకుంటూ మంత్రం చదువుకుంటూ లోపల ఇంకా ఆమెని ఇంకా కంప్లీట్ ఆ టైం ఆవిడకి ఇచ్చేస్తాను నేను. తర్వాత మన పనులు రోజు. నాకు శ్రీచక్రం ఉంది, శ్రీచక్రానికి రోజు ఇంట్లో శివుడు ఉన్నాడు, పుట్టమన్నుతోటే నేను చేసుకున్న శివుడు ఉన్నాడు. దానికి ఒక చరిత్ర, అసలు ఆయన వెళ్ళమన్నా వెళ్ళట్లే నా ఇంట్లో నుంచి. నేను తీసేద్దాం అనుకున్నా కూడా నాకు ఎఫెక్ట్ చూపించాడు. సరే సృష్టి నా ఇంటికి వచ్చింది కదా, శివుడే నా ఇంటికి వచ్చినప్పుడు శివ పార్వతులతో అని చెప్పి నేను పూజ చేస్తాను. శ్రీచక్రానికి కంటిన్యూగా చేస్తాను. ఇంకా గ్రేట్ అసలు. ఆ రిఫ్లెక్ట్ నేనున్న చోట నాతో ఉన్న 10 మందికి, ఇప్పుడు 1000 మంది, ఇప్పుడు ఊరైంది, రేపు ఊర్లు అవుతాయేమో, అందరికి ఒక పాజిటివ్ థింకింగ్, ఒక పాజిటివ్ గా పాస్ అవుతుంది. ఇదంతా నా వల్ల జరగడం మాత్రం నిజంగా మా తల్లిదండ్రులకి నిజంగా నేను కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళకి పుట్టి నాకు వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో నేనేం చేసుకున్నాను అండి. ఇదైతే ఈ రోజు ఇంతమంది అభినందనలు, ఇదంతా అమ్మకే అండి, అమ్మదే అంతా, నాదేమీ లేదు. నన్ను చేయమంటుంది, నేను చేస్తున్నాను అంతే. నా భవిష్యత్తు కూడా ఆవిడే చూస్తుంది. ఏదైనా యూ బ్లెస్డ్ అండి, అంతే. థ్యాంక్ యూ. పెద్ద మాట, అన్నింటికి సెట్ అయ్యే వర్డ్ ఇది. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఏవైతే మీరు ఆశయాలు ఉన్నాయో, ఏ మంచి అయితే మీరు సమాజానికి చెయ్యాలి అనుకుంటున్నారు, 100% చెయ్యాలని, చేస్తారని ఆశిస్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశాంతి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇంతమంది మన్ననలు పొందింది ప్రశాంతి. నిరుపమ్ గారు, ముందుగా మీకు నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు ఇక్కడికి. చెల్లి గురించి చెప్పాలంటే అండి ఎంత చెప్పినా తక్కువే మేడం. అసలు అయితే పూజలు అయితే చాలా చాలా బాగా చేస్తుంది. వయసులో చిన్నదైనా మా ఇంటికి తనే పెద్ద. చిన్న పనైనా పెద్ద పనైనా మేము తనతోనే చేయించుకుంటాము. ప్రతిదీ కూడా ఏదైనా తను చేయాల్సిందే ఇంట్లో. పూజలో అయితే ఇంకా అసలు ఆమె ఎంతసేపు కూడా అమ్మవారి ధ్యాసలోనే ఉంటుంది. అట్లానే నార్మల్ లైఫ్ అది ఇది రెండు మేనేజ్ చేస్తుంది తను. పూజ చేసినంతసేపే పూజ, తర్వాత మళ్ళీ అమ్మవారిది మామూలు నార్మల్ లైఫ్. కానీ ఇంతమంది అసలు ఇవాళ కదిలొచ్చి ఆమె కోసం ఇక్కడ ఇలా ఉన్నారు అంటే చాలా గ్రేట్ అనిపిస్తుందండి నిజంగా. చాలా అదృష్టం నిరుపమ్ గారి. అదైతే ఎంత చెప్పినా తక్కువే చెల్లి గురించి. అసలు మేమే షాక్ అయిపోతున్నాం ఇంట్లో. అసలు ఇక్కడ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇంత దేశం అంతా అసలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు చెల్లి కోసం. ఖమ్మం కాదండి, ఎక్కడ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ కాల్ చేస్తున్నారు, తన గురించి అడుగుతున్నారు బాగా. చాలా చాలా బాగుంటుంది. చాలా ఓపిక, ముందు ఎప్పుడు నవ్వు మొహంతోనే ఎంతసేపు అయినా అలానే ఉంటుంది ఓపికగా. 108 కలశాలతోటి ఆమె చేసినటువంటి పూజ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవునండి, అది అంత ఈజీ థింగ్ కాదు. 108 పాలాభిషేకం, పైగా 108 కలశాలతో పాలాభిషేకం. చాలా మంది కదలే వచ్చారు. మొత్తం అసలు ఖమ్మం అంతా ఒక ఇది నడిచేసింది. దీని గురించే డిస్కషన్ నడిచింది. అవునండి, దానికోసం ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అంతమందిని పూజ చేసి అంతమందిని ఒకటి తాటి మీదకి తీసుకొచ్చి చేయటం అంటే మామూలు విషయం కాదు. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం. చాలా అనుకుంది తను, అమ్మ నువ్వు ఎలా వస్తావో, ఈ సంకల్పం పెట్టావు కదా, నువ్వే ఎలా అయినా అందరిని తీసుకురావాలని.
అంతకన్నా ఈజీగా 2 డేస్లోనే అయిపోయిందండి మొత్తం. అసలు అసలు 108 అండి, 1008 కాదండి, ఇంకా 5000 పెట్టినా వచ్చేలా ఉన్నారు. అంత బాగా వచ్చారు అసలు. రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. గురువారం రోజు ఇంటి దగ్గర పూజ చేసినా కూడా అంతే, మహిళలు మొత్తం వచ్చారండి. అసలు ఎంతో బాగా మాకు సాయం చేశారు వాళ్ళే. చెల్లినైతే అసలు మమ్మల్ని చెల్లి దగ్గరికి వెళ్ళనివ్వలేదు వాళ్ళు. అంత బాగా అసలు చూసుకున్నారు మొత్తం. ఈ రోజు కూడా ఇంత పెద్ద పూజ చేసి తర్వాత మీ ఇల్లు చూస్తుంటే అసలు మొత్తం అమ్మవార్లతో నిండిపోయి ఉంది. మొత్తం తనే ప్రతిదీ అండి, దగ్గరుండి చెల్లి మొత్తం. మేము ఎంత ఉన్నా కూడా మొత్తం తనకే వదిలేస్తాము, తనే చూసుకుంటుంది మొత్తం. అంటే ఐడియా బాగుంటుందండి, ప్రతిదీ కూడా థింకింగ్ బాగా చేస్తుంది. అది చెప్పిందంటే ఇక అది కరెక్ట్ అండి, రాంగ్ అనేది అస్సలు ఉండదు. ఇక మాకు బాగా నమ్మకం చెల్లిది. ఇక ఏదంటే అదే, ఏదనుకుంటే అదే జరుగుతుంది ఖచ్చితంగా. థింకింగ్ మొత్తం తనదే ఉంటుంది, హెల్ప్ ఉంటాం అంతే. తనే మొత్తం మెయిన్ పిల్లర్ మాకు తనే. ఇంకా ఆవిడ మీ ఇంట్లో పుట్టడం అదృష్టం అంటున్నారు, మీరేమంటారు? అక్కగా పుట్టడం నా అదృష్టం అండి. ముందు మా ఇంట్లో పుట్టడం ఇంకా ఇంకా అదృష్టం చాలా మాకు. ఒక అమ్మవారే ఇంట్లో పుట్టిందని అనుకుంటున్నామండి అంతే. ఇంకా అంత బాగా ఉంటుంది. అచ్చం మహాలక్ష్మి లాగా అమ్మవారి లాగే ఉంటుందండి. ఎప్పుడు గౌరీదేవి పూజ చేస్తూ ఉంటుంది. ఎల్లమ్మ తల్లిని కూడా నిలుపుకున్నాం, తనకే వచ్చింది. ఇంట్లో గుడి కట్టించింది, కళ్యాణం చేస్తాం బాగా. చాలా ప్రతి పూజ ప్రతి హోమం చేశారండి. అన్ని అమ్మవార్లకు సంబంధించిన పూజలు. ఏ పూజ చేసినంటే వెంటనే ఏదో ఒకటి రియాక్షన్ తెలిసేది, ఏదో ఒక ప్రతిరూపంలో అమ్మవారి ఇంటికి వచ్చేదండి కంపల్సరీ. అది సీతాకోకచిలుక కావచ్చు, పావురం కావచ్చు, లేదా మనిషి రూపంలో కావచ్చు, ఏదో రకంగా అమ్మవారు అనేది ఖచ్చితంగా వచ్చేవారండి. మేము అక్కడక్కడ చాలా నమ్మటం మొదలు పెట్టాం. ఈ రోజు కూడా నేను అక్కడ చూసాను పూజ దగ్గర, అమ్మవారికి పూజ చేస్తుంటే అమ్మ పూలు ఇవ్వు అంటే పూలు అలా పడిపోతా ఉన్నాయి. ఏ పూజ చేసినా అంతే నిరుపమ్ గారి ఇంట్లో కూడా. ప్రతిసారి పూజ చేయగానే అక్షింతలు అంటే అక్షింతలు వస్తాయి, పూలు అంటే పూలు. నాకు ఆ పువ్వే కావాలమ్మా అంటే అదే పువ్వు వేస్తుంది ఖచ్చితంగా అమ్మ. మేము షాక్ అయిపోతా ఉంటాం చూసి. బాగా చాలా చాలా బాగా చేస్తాం. అమ్మ తన అరచేతిలోనే ఉన్నారేమో అమ్మవార్లు అనిపిస్తుందండి నాకైతే. లక్ష్మి, సరస్వతి, అన్నపూర్ణమ్మ అయితే నా చెల్లి చేతిలోనే ఉన్నారండి ఖచ్చితంగా. అది మాత్రం చాలా మేమే లక్ అండి. మేము లక్. అమ్మ నాన్న అదృష్టవంతులు, మేము అదృష్టవంతులం. తనని చేసుకునే పోయేవాడు ఇంకా ఇంకా అదృష్టవంతుడు. ఇప్పుడు నెక్స్ట్ తనదే. ఇంకా ఆలోచన ఉన్నట్టే ఉందిలేండి. ఉందండి కంపల్సరీ. పూజనే ఇది ధ్యాస, ఈ ధ్యాసే. మళ్ళీ నార్మల్ లైఫే ఖచ్చితంగా. పెళ్లి ఇయర్లోనే అయిపోవాలని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. రైట్ అండి, థ్యాంక్ యూ నిరుపమ్ గారు. ఆనందంతో వచ్చాను తల్లి. నా బాల ఎందుకు చేస్తుందో అందుకే వచ్చాను తల్లి. తన తలంబ్రాలు మోస్తుంది కదా తల్లి. తన వివాహం కోసమే వచ్చాను తల్లి. నేను జరిపిస్తాను తల్లి. ఎల్లమ్మ వచ్చాను, మహాలక్ష్మీదేవిని వచ్చాను. ఇవన్నీ ఎట్లా చేస్తుంది అమ్మవారికి చెప్పండి. మీరు ఇంత ముందు నుంచి కూడా అన్ని చేయించుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఆనందంతో వచ్చాను అన్నాను కదా బాలా. ఎల్లమ్మ కళ్యాణం ఆనందంగా చేసింది కదా తల్లి. నేను తన కళ్యాణం కూడా అలాగే చేస్తాను తల్లి. ఏం పేరు మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతినా? ఎందుకు సడన్ గా అలా అయింది మీకు? నాకు అమ్మవారు వస్తుందండి, వీరన్న స్వామి వస్తాడు. రెగ్యులర్ గా జరుగుతుందా ఇలాగా? లేదండి, ఇలా పూజలు ఏదైనా మేళాలు ఇలాంటప్పుడు అప్పుడప్పుడు మీకు వస్తానే ఉంటారు. వస్తుంది. అంటే తెలియకుండా జరుగుతుందా? అది తెలియకుండానే చేస్తానండి. నేను ఇప్పుడు ఏం చేశానో కూడా నాకు తెలియదు. ఎంతసేపు ఉంటుంది అలాగా? తన ఇష్టం అండి. ఇంకా అది కూడా తెలియదు నాకు. అంటే ఎక్కువసేపు అంటే ఎంతసేపు ఉండొచ్చు? ఇంకా మేళం ఎక్కువసేపు వాయిస్తే ఎక్కువసేపు ఉండగలను. ఇంకా ఇంట్లో ఏదైనా బాధ ఏదైనా ఉంటే అమ్మవారు వీరన్న స్వామి వస్తాడండి, శివుడు. 100% జరిగినాయండి. నేను చెప్పడం కాదు, మా ఇంట్లో వరకైతే నేను చెప్పను, బయట ఇంట్లో వరకు వచ్చేస్తుంది దేవుడు.
ఇట్లా ఎప్పుడైనా దేవుళ్ళు ఏదైనా చేసినప్పుడు వస్తుందండి. అమ్మాయి ఎప్పుడు ప్రశాంతి ఎప్పుడు పిలిచినా నాకు అమ్మవారు, అమ్మాయి పేరు తలవంగానే నాకు అమ్మవారు వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారు ఏం తెలియదు అసలు? తెలియదండి నాకు, ఏం గుర్తులేదా? తెలియదు, గుర్తుండదు ఇక తర్వాత? గుర్తుండదండి. తర్వాత మా పక్కన వాళ్ళు చెప్తే తెలుస్తుందండి. మీరు ఆ టైంలో మొత్తం జుట్టు తీసేశారు అదంతా తెలుసా అసలు జరుగుతుంది? మీరు పూలు తీసేశారు మీ చేతులతో మీరే చేశారు అన్ని? తెలియదండి నాకు, తెలియదు. అమ్మవారు నిండుగా వచ్చేస్తే దుర్గమ్మ తల్లి అలా నిండుగా వచ్చేస్తుందండి. విరబూసుకొని ఉంటది కదా దుర్గమ్మ తల్లి, వచ్చేస్తుంది. ప్రశాంతి గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? హలో అండి, నా పేరు అరుణాదేవి. ముందు సుమన్ టీవీ వాళ్ళకి, ఇక్కడ వచ్చిన అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రశాంతి గురించి చెప్పాలంటే ఇల్లు, ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఎవ్వరం ప్రత్యేకించి అమ్మాయి ఎలాంటి భక్తురాలు ఏంటి చెప్పాల్సింది లేదు. కాకపోతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అది భారీ ఎత్తున అవే గొప్ప అనుకున్నాం మేము. ఇప్పుడు మొన్న చేసింది అయితే ఇంకా చాలా ఇదిగా ఉంది. ఒక మనిషితో సాధ్యం కానటువంటిది చేసింది నా ఆలోచన ప్రకారం. మరి దాని జన్మధన్యం అయింది. చేసినందుకు మా గ్రామం ఈ ప్రతి ఫ్రైడు ప్లస్ మళ్ళీ దానిలో పార్టిసిపేట్ చేసిన అందరి జన్మ ధన్యమైందండి. ఒక ఆడపిల్లకి అలాంటి కూతురు ఉండటం కూడా వెంకటేశ్వరరావు అన్నయ్య సుమతోదినమ్మ చేసుకున్న అదృష్టము. అట్లనే దానికి కూడా ఒక మంచి భర్త దానికి అనుకూలంగా ఉండి దాని భక్తి ఇదిలో చేసేటటువంటి ఆయన రావాలని ఆ అమ్మ తరపున మేమందరం కూడా ఒక 108 మందిలో నేను కూడా ఒక దాన్ని కోరుకుంటున్నాము. అట్లనే ఆ ఇల్లు కూడా ధన్యమవుతుంది. అది కాలు పెట్టిన మెట్టినిల్లు కూడా ఒక అమ్మవారి లాగానే వాళ్ళకి చాలా ఓపిక మంతురాలు. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కూడా అంతమంది ఇక్కడ దాదాపు 14 కిలోమీటర్లు నడుచుంటామండి. అట్లా నడిచినా కూడా దారి పొడుగున ఎవరన్నా సెల్ఫీ అండి అంటే వెళ్ళి నవ్వుకుంటూ అసలు దాని మొహంలో కొంచెమైనా అలసట కానీ అమ్మవారి మొహం ఎట్లుందో విగ్రహం సేమ్ అదే రూపంతోనది. అంత ఓపిక మంతురాలు. దానికి దేవుడు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. అందరి తరపున అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, మా అందరి ఆశీస్సులతోని. ఇంత చిన్న ఏజ్ లో ఈ కార్యక్రమాలు చేయటం అంటే మామూలు విషయం కాదండి. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా మా ప్రశాంతి అమ్మ గురించి చెప్పాలంటే నాకైతే గూస్ బంప్సే వస్తున్నాయి. ఒకటేంటంటే నేనైతే చెప్తున్నా కదా, 1/2 కిలోమీటర్ కూడా నడవను. అంటే ఆ అమ్మని, ప్రశాంతి అమ్మని చూసంటే మాకు నడుస్తున్న ఆ కాళ్ళ నొప్పులు కూడా అసలు ఏం తెలియట్లేదు. 1 వీక్ నుంచి మాకు నిద్ర పట్టట్లేదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 10 days దాటినా అదే ఇదిలో మైండ్లో అదే కళ్ళలో కనిపిస్తుంది. సాక్షాత్తు ఒక మాకు పార్వతీ అమ్మవారిని చూసినట్లే అనిపిస్తుంది. తనతో మాట్లాడిన తన నవ్వు, తన పూజలు అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకోటి మా ఖమ్మం జిల్లాలో, మా ఖమ్మంలో అది ఇంకా మాటలు రావట్లేదు. ఒక మా అదృష్టం అనుకోవడమే. ఇంత చిన్న వయసులో అసలు ఇటువంటి పూజలు తను చేయని పూజ లేదండి. ఇంకోటి మనకి పూజలు అంటే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, మాకేందంటే నిజంగా నా వరకైతే అవే తెలుసు. కానీ ఈ అమ్మ ద్వారా నాకైతే కొన్ని చూడని పూజలు, వ్రతాలు, హోమాలు, చండీ యాగము, ఎన్ని రకరకాల పూజలు చేస్తారు. 1,00,000 పసుపు కొమ్ములు కూడా చేశారండి. 1,00,000 పసుపు కొమ్ములు అనేది నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. కానీ అసలు ఆ అమ్మ ఇంతమంది ముత్తైదులకు పిలిచి పసుపు కుంకాలు ఇవ్వడం, చీర సారా ఇవ్వడం, ఇంత పెద్ద మోతాదులో చేయడం అనేది అసలు మా అదృష్టం. మంచి మంచి పూజలు, వ్రతాలు మాకందరికి తను ఒక్కతే చేయకుండా ఇంతమంది ముత్తైదుల్ని పిలిచి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు నిజంగా అండి చాలా ధన్యవాదాలు. ఇంకోటి 108 పాలాభిషేకం అనేది నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఈ 108 పాలాభిషేకంలో నేను కూడా పాల్గొనడం, నాకు అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా ఆ అమ్మకి, పార్వతీ ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అసలు నా లైఫ్ ధన్యం అయిపోయినట్లనే నేను అనుకుంటున్నానండి. ఈ పూజలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. ఇంకా అసలు ఇంకేం చెప్పలేనండి. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒక పుణ్యం చేసుకుంటేనే మాకు అమ్మ దొరకడం చాలా గ్రేట్గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పూజల్లో వీటిలో పాల్గొనటం అంటే చాలా హ్యాపీగా ఉందండి. మాకు స్వయంగా మాకు అమ్మవారే మమ్మల్ని పిలిచినట్టుగా, మాకు అసలు తను పిలిచిన 1 day 2 days ముందు నుంచి కూడా మాకు నిద్ర లేదండి. తెల్లారి ఎలా ఏంటి అసలు ఇది ఎక్కడ వినలేదు, మేము ఇలాంటిది ఎక్కడా చేయలేదు. కానీ ఎలా జరుగుతుందో ఏమో అంటే ఇక్కడికి వచ్చాక నిజంగా మేము దాంట్లో పాల్గొనటం అంటే మేము ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ అదృష్టం వచ్చిందండి. తనకు మేము ఎంతో మాకు అమ్మవారు పిలిచి మాకు అమ్మవారు సారిచ్చినట్టే అనిపించిందండి. అసలు నిజంగా తనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాలని ఉంది.
కానీ చిన్నదైపోయింది. కానీ చాలా మా ఆశీస్సులు ఎప్పుడూ తనకు ఉంటాయి. తను చేసే మంచి పనులు ఎందులో అయినా మేమందరం తోడుగా ఉంటాము. కానీ మాకు రెండో అమ్మవారు అన్నట్లు లెక్కండి తను. ఇక అంతకు మించి చెప్పడానికి కూడా ఏమీ లేవు, అంత గొప్ప పనులు చేస్తుంది తను. చాలా హ్యాపీగా ఉందండి మాకు. తను ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా బాగా అనిపిస్తుందండి. 108 కలశాలప్పుడు రాలేదు నేను, కానీ మిస్ అయిపోయాను. ఆ రోజు డ్యూటీ ఉంది కాబట్టి మిస్ అయిపోయాను. కానీ ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉందండి. మీ సేవలో చేస్తాను. కానీ చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని నిజంగా తన స్వరూపంలో చూస్తున్నానేమో అనిపిస్తుంది. ఆమెను చూడంగానే ఒక కళలాగా అనిపిస్తుంది మొహంలో. చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళంతా ఇంత బాగా మీ గురించి చెప్తా ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు కూడా. మీకేమనిపిస్తుంది? నాకు ఇంకా ఆనందానికి అసలు మాటలు లేవండి. ఇంతమంది ముత్తైదులు కాదు, వీళ్ళంతా అమ్మవార్లు. నాకు 108 మంది ఎంత సంతోషంగా నా వెనక ఎలా వచ్చారో అమ్మవార్లను తీసుకుని నేను వెళ్తున్నా ఫీలింగ్. ఈ రోజు కూడా అదే పండగ వాతావరణం ఉంది. అసలు వీళ్ళందరూ ఇంకా నాకు అమ్మవార్లతో సమానం. ప్రతి ఒక్కరిని అమ్మ అమ్మ అనే పిలుస్తాను నేను. వాళ్ళందరూ నన్ను అమ్మ అని అంటున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ని నేను ఎంజాయ్ చేయాలి అనేయడం కూడా తక్కువే. ఇంత పెద్ద కార్యం నేను చేసి ఈరోజు ఇంత విజయవంతంగా ఇంతమంది ఆడపడుచులందరూ నన్ను ఇలా అంటే మా అమ్మాయి అని చెప్పుకునేలాగా గర్వంగా నేనున్నానా ఈరోజు ఈ స్టేజ్లో అని అసలు ఊహించలేదు. ఊహించని వింతే జరిగింది నా లైఫ్లో. ఇది చాలా మెమరబుల్గా ఉంటుంది. నా పేరెంట్స్, నా సిస్టరు, మా చుట్టుపక్కల వాళ్ళు నాకు ప్రతి పూజలో అండి అన్నిట్లో ముందే ఉంటారు. ఏం హెల్ప్ కావాలని వచ్చి చేస్తారు. అంటే చిన్న పూజలు ఉండవు. అందరూ కూడా మా అమ్మాయి అని అంటారు, కానీ ఇంతవరకు మా దగ్గర కూడా నన్ను వాళ్ళ అమ్మాయిలానే చూసుకుంటారండి. ఇక్కడ వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా చుట్టాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాకంటూ ఒక స్పెషల్గా ప్రశాంతి అంటే మా అమ్మాయి అన్నట్టు ఉంటారు వీళ్ళంతా. ఒక్కోసారి చూస్తే ఎమోషనల్ కూడా అయిపోతాను నేను ఈ ఆనందానికి. వాళ్ళందరినీ చూస్తుంటే ఇంకా ఇంతమంది నా బంధువుల అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది వెళ్ళలేనిది కొనలేనిది, ఎక్కడ కూడా దొరకనిది ఆ బంధమే అండి. ఆ మంచితనం, ఆ పేరు మన అమ్మాయి అనుకోవడం అనేది నాకు ఈ జన్మలో పుణ్యమా ఏ జన్మలో పుణ్యమో ఆ అమ్మకి మాత్రం నేను జన్మలో రుణపడి ఉంటాను. చాలా గొప్ప విషయం అండి. చూడండి ఎంత కలగా ఉందో, అమ్మలందరూ అమ్మవారిలాగా నా ఇల్లు ఈ రోజు ఇంత వెలుగుతోంది. ఈ రోజు మేము ఈ కార్యానికి కూడా ఇంతమంది అటెండ్ అయ్యి నా గురించి ఇంత బాగా చెప్తున్నారని, వాళ్ళ మనసుల్లో ఇంత ఉందా అని కూడా నేను అనుకోలేదు. ఈ రోజు నా ఆనందానికి ఇంకా వెళ్ళలేదండి, ఇంకా నేను చెప్పలేను కూడా. అమ్మతో మాట్లాడాల్సింది అమ్మ. చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు ప్రశాంతి గారిని తలుచుకొని చూసి జరుగుతున్న దాన్ని. ఏమనిపిస్తుంది? ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు మీ అమ్మాయిని. మా అమ్మాయి తల్లిదండ్రులు అవ్వడం మా అదృష్టం అమ్మ. నేను కోరుకునేది అది.